ఈ స్వరూపంలో వర్ణన ఏమిటంటే, ఈ శివుడు ఎలా ఉన్నాడు, ఒక్కొక్క మూర్తిలో ఒక్కొక్క అందం ఉంటుంది. 4 చేతుల శివుడు ఉన్నాడు, 8 చేతుల శివుడు ఉన్నాడు, అదేవిధంగా అనేక చేతుల శివుడు ఉంటాడు. సహస్ర కర్మలతో భాసిల్లుతున్నది. ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వం. 10 చేతుల శివుడిని కూడా మనం ధ్యానించుకున్నాం మొదటి రోజునే పంచముఖ శివస్వరూపంలో. ఇప్పుడు ఈయన 8 చేతులు వాడు. అయితే స్వామి దేవుళ్ళకి 10 చేతులు ఎందుకు ఉంటాయండి, 8 చేతులు ఉంటాయా? ఎవరికైనా ఉంటాయంటే ఎవరికీ ఉండవు, వాళ్ళకే ఉంటాయి కనుక వాళ్ళు దేవుళ్ళు అంటారని చెప్పాలంటే ఇక్కడ. పైగా దశ దిశలా విస్తరించడానికి చెయ్యి విస్తారానికి సంకేతం. దశ దిశలా విస్తరించానని చెప్పడానికి దశభుజాలు, అష్టదిక్కుల నేనే ఉన్నానని చెప్పడానికి అష్టభుజాలు, చతుర్దిశల్లో నేనే ఉన్నానని చెప్పేది చతుర్భుజాలు. ఏవైనప్పటికీ భుజముల సంఖ్యకు కూడా సంకేతం ఉంది. ఒక్కొక్క దానికి సంకేతం అంటారు దేవతామూర్తుల్లో. ఒక శక్తికి సంకేతమే దేవతామూర్తి. మన కన్ను కేవలం ఒక ఇంద్రియం, విగ్రహం యొక్క కన్ను దర్శన శక్తి. మన చెవి ఇంద్రియం, భగవంతుడి చెవి శ్రవణ శక్తి. ఈ అనంత శక్తులు వాళ్ళకి ఇంద్రియాలుగా భాషిస్తుంటాయి మన ఉపాసన కోసం. అని మన సంస్కృతిలో భగవంతుడికి ఆకారం లేదని మనమే చెప్తాం, ఆకారం ఉందని మనమే చెప్తాం, భగవంతుడు ఒక్కడే అని మనమే చెప్తాం, భగవంతుడు ఎందరో అని మనమే చెప్తాం. కనుక మనకి దేవుడి గురించి ఇంకొకరు చెప్పవలసిన అవసరం లేదు. దైవం గురించి అన్ని విధాలా పరిపూర్ణంగా యుగాల క్రితమే చాటిన సంపూర్ణ ధర్మం సనాతన ధర్మం. దానికి మనం వారసులు.